On the count of Patrick. 3, 2, 1, go. హలో మామ, మనమైతే ఈరోజు మాట్లాడుకోబోయేది సినిమా రేటింగ్స్. సో వీడియోకి వెళ్ళిపోదాం. సో బేసిక్ ఏంటి అంటే ఒక మూవీ తీసుకొని దాన్ని రేట్ చేస్తూ ఉంటారు. అరే చూస్తే అన్ని పీక్ మూవీ లెక్కనే అనిపిస్తున్నాయి కదా. ఏదైనా పోతే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే జెమ్స్ లా జెమ్ వెతకాలి. మనం దాన్ని సూక్ష్మంగా పరిశీలించాలి. లైట్ గానే రైట్ మరి పరిష్కరించాలి. ఇది కాన్సెప్ట్. మనం ప్రతి మూవీని రేట్ చేసి దాన్ని అరేంజ్ చేద్దాం ఒక ఆర్డర్ లో. అరేంజ్ చేసేద్దాం. రైట్, చూడదాం. సినిమా వచ్చేసి రంగస్థలం అండర్ రేటెడ్ కాదు, ఓవర్ రేటెడ్ కాదు అని అడిగితే మ్యాడ్ రా. నేనైతే అండర్రేటెడ్ అనుకుంటున్నాను నేనైతే సినిమా. ఎందుకంటే అంటే దానికి చాలా హైప్ ఇచ్చారు. బాగుంది సినిమా, బాగుంటుంది. హైప్ కానీ ఇచ్చి ఇంకుల్లా కదా, ఇంకా కొంచెం పెరిగేది ఉండే. ఇంకా రావాలి అంటే నన్ను అడిగితే దక్కాల్సిన రికగ్నేషన్ మొత్తం దక్కింది. రామ్ చరణ్ యాక్టింగ్ అయినా, మనీ సంపాదించట్లయినా అన్నిట్లా రంగస్థలం కరెక్ట్ చేసింది. కరెక్ట్ తీసుకున్నది, కరెక్ట్ సంపాదించారు దానికి. మ్యాడ్ అంతే, మరీ అండర్ రేటెడ్ అయితే కాదురా. అండర్ రేటెడ్ కాదు మా, అది అండర్ రేటెడ్ ఎట్లయితే కాదు. ఇంకో ముందొచ్చే వీటితో పోలితే ఇది జుజుబిరా. కరెక్టే అంతే. ఇందులో మాత్రం రామ్ చరణ్ అదే సినిమా అంతకెత్తు, రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఒక ఎత్తు. సినిమా అంతా ఒకటైతే రామ్ చరణ్ యాక్టింగ్ ఒకటిరా. విలన్ కూడా లాస్ట్ కి ఇట్లా ఎక్స్పెక్ట్ లేదు. శ్రీమన్నారాయణ స్టేడియం ఉంటుంది. ట్విస్ట్ కూడా బాగుంటది. అది కానీ హైలైట్ ఏంది తెలుసా, వాడు సినిమా స్టార్టింగ్ ఏంది, వాడిని సేవలు చేసుకుంటే స్టార్ట్ చేస్తారు కదా. ఆ ముసలోనికి గడ్డం తీసుకుంటా వానికి సేవలు చేసుకుంటే స్టార్ట్ చేస్తారు కదా సినిమా. సినిమా అయ్యేంతసేపు అది ఏం గుర్తురాదురా. సినిమా అయ్యేంతసేపు అసలు స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ అయిందని గుర్తురాదు. కరెక్ట్ ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా ఇది కదా స్టోరీ అంత ఒక లింక్ లెక్క లింక్ అయిపోతుంది లాస్ట్ కి. మూవీ రైటింగ్ స్టైల్ అది. ఇట్స్ కాల్డ్ సుకుమార్ బ్రిలియన్స్. నెక్స్ట్ వచ్చేసి కలేజా. అండర్ రేటెడ్, ప్యూర్ అండర్ రేటెడ్ లిస్ట్ లా వెరీ అండర్ రేటెడ్. అండర్ రేటెడ్ లిస్ట్ లా అంతే. అండర్ రేటెడ్ అది కాదురా. అప్పుడు మరి అసలు అట్లెట్లు లైట్ తీసుకున్నారా మూవీని. అప్పుడు అర్థం కాలేదు ఎవరికి. వాడు రాసిన అది పీస్ ఆఫ్ ఆర్ట్ రా. అది ఒక దగ్గర చూసినా ఎట్లా అంటే, అది బేసిక్ గా ఆ మూవీ వచ్చే ముందు ఎట్లుందంటే ప్రమోషన్ అంతా మన మహేష్ బాబు దేవుడి అంశాన్నట్టు మాట్లాడి డిస్కస్ చేశారంట బేసిక్ గా. కమ్యూనికేషన్ రారా అది. అయితే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, దేవుడు ఏంది, దేవుడు వచ్చుడు ఏంది అంత గమ్మత్ ఎట్లయినా ఉండదు, అంత సెట్ కాదు కదరా. అవునవును. దేవుడు అంత మాత్రం ఫస్ట్ నెగిటివ్ కొట్టేసింది జనాలకు. మెల్లగా అంటే వాళ్ళు సినిమా కరెక్ట్ అర్థం చేసుకోవాలి అన్నట్టు. అయినా కూడా అప్పటికి అంత ఐక్యూ లేదు అర్థం చేసుకునేంత వాళ్ళకు. అండర్ రేటెడ్ అంటేనే మహేష్ బాబు అంటే అండర్ రేటెడ్ రా. ఇప్పుడు గుండ్రకారం కూడా అంతే మామ, అండర్ రేటెడ్ అంటాము, ఇప్పుడు బాగాలేదంటాము, మెల్లమెల్ల అండర్ రేటెడ్ కింది. బాబు మూవీలన్నీ ప్రతిదీ మంచిగానే ఉంటదిరా. మనం బాబు మూవీలోకి పోయినాం అనుకో, డిసప్పాయింట్ అయితే 100% కామురా. డిసప్పాయింట్ అయితే కాము. అది డల్ ఉండొచ్చు, హైప్ ఉండొచ్చు, కానీ డిసప్పాయింట్ అయితే కామురా. అమ్మో అదో మాస్టర్ పీస్. అది అందరి కెరియర్ లో ఒక మాస్టర్ పీస్ ఉంటుంది చూడు. అట్లా నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం. ఇది పీక్ కాకపోతే వాడు మనిషి కాదు. పీక్ పైన ఇంకేమైనా ఉన్నాయా?
బాహుబలి బాహుబలి. కానీ బాహుబలి అంటే ఇది రిస్క్ రా. ఈ ఈ ఈ సినిమా అనేది రిస్క్. 5 years ఎవరు చూస్తారు మామ? మళ్ళా ఏంటంటే మళ్ళా ఏంది పీక్ టైం ప్రభాస్ ది. ప్రభాస్ ప్రైమ్ టైం. రైట్ వాడు టైం. టైం అంతా తీసుకున్నాడు. వాడు టైం అంతా తీసుకున్నాడు రాజమౌళి. వాడు నడిచే టైం అంతా తీసుకొని కానీ ఒక ఆర్ట్ డెలివరీ చేసారు. ఒక 5 years తీసుకొని లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చిండ్రా. అది 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 అప్పుడు ప్రభాస్ దానికి ఒప్పుకోకపోతే ఇప్పుడు ఎట్లుండేటోడే కదా. పాన్ ఇండియా రేంజ్ ఫ్యాన్ బేస్ క్రియేట్ కాకపోతుంది. ఏ నుంచి ఎడికి వచ్చిండ్రా? డార్లింగ్ నుంచి ఎడికి వచ్చిండ్రా. కానీ ఎప్పుడప్పుడు టీఎఫ్ఐ రూల్ చేయాల్సిందేరా. అయిపోయింది. మామూలు అందరూ అంటారు ఏ ప్రభాస్ యాక్ట్ చేస్తారా అని. కానీ బాహుబలి ఇలా విటన్ దత్త విశ్వరూపం చూపించిన బాబు. అదొక ఆ ఫైట్, ఆ డైరెక్షన్, ఆ సీన్స్ ఒక పీక్ లెవెల్ ఉంటాయి సెకండ్ హాఫ్. ఆ కళ్ళ గట్టినట్టు ఇట్లా వెళ్ళిపోతుంది. ఈడ బూరు లాగ్ ఏముండవురా. ఏముండదురా, అదే కదా ప్యూర్ స్టోరీ చూపించారు. ప్యూర్ స్టోరీ. విజయ్ వర్క్ కూడా రా. అదే అయినా కూడా ఇంత బోర్ కొట్టకుండా తీయడం అనేది గ్రేట్ రా. అసలు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ రాదు అట్లా. ఎక్స్పీరియన్స్, టాలెంట్ కరెక్ట్. ఏది ఎక్కడ ఉంటుందో కూడా గుర్తు పెట్టుకుంటారు డైరెక్టర్. అదే హైలైట్. మళ్ళీ ఏంటి అంటే ఇప్పుడు రాజమౌళి దగ్గరికి వచ్చినాం అనుకో, రాసేది స్టోరీస్ రాజమౌళి కాదు కదా, వాళ్ళ డాడీ రాస్తాడు కదా. అయితే ఇప్పుడు వాళ్ళ డాడీ ఒక ఊహించుకొని ఒకటి అనుకొని రాస్తాడు. అవునా? అవును. మళ్ళా ఇప్పుడు రాజమౌళి దాన్ని అచీవ్ చేయాలి. దాన్ని అది ఇంత మిస్కమ్యూనికేషన్ వచ్చినా ఫ్లాప్, అటర్ ఫ్లాప్. అది దొబ్బినట్టే. అయితే వాళ్ళ డాడీని డిసప్పాయింట్ అవుతారు, లేకుంటే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారా. ఒక డైరెక్టర్ మైండ్ ఉన్నది బయట పెట్టుడంటే చాలా కష్టం రా. అరే ప్రభాస్ కి బాహుబలి ఎట్లను అట్లనే రా. ఇది కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. బాహుబలిలో ఆ మాత్రం ఉండే కానీ కొన్ని నువ్వు పుష్ప తీసుకుంటే 1 to 2 కమాండ్ వేసి తీసుకోవాలరా. ఇప్పుడు బాహుబలి అంటే 1 to 2 కలిపి తీసుకుంటున్నాం పీగాని. అట్లనే పుష్ప అంటే 2 కలిపి తీసుకోవాలి. సరే సెకండ్ పార్ట్ కొంచెం గజిబిజి ఉంది కానీ పార్ట్ 1 అయితే పీక్ రా అని అడిగితే. పార్ట్ 1 పీక్. బాహుబలి క్రియేట్ చేసింది ఒక పార్ట్ క్రియేట్ చేసిందా? టిఎఫ్ఐ పార్ట్ క్రియేట్ చేసిందా మొత్తం? కానీ చాలా తక్కువ మంది దాన్ని యూజ్ చేసుకుర్రా. అది మస్తు తక్కువ మంది కంటిన్యూ చేస్తురా ఆ పాత్ ని. అందులో పుష్ప పర్ఫెక్ట్ యూజ్ చేస్తుంది. పర్ఫెక్ట్ రా. పర్ఫెక్ట్. అదే ఇప్పుడు అదే నన్ను అడిగితే పుష్పకి వచ్చిన అంత అల్లు అర్జున్ క్రేజరా. ప్యూర్ క్రేజ్ రావాలి. ప్యూర్ క్రేజ్ ఎందుకంటే నార్త్ కి ఇట్లా సుమారు తెలియదు అందరికి. కాదు అవన్నీ డబ్బుడు చాలా డేంజర్ పోయినా అల్లు అర్జున్ బాగుడైనా ఓన్ చేసేసుకున్నావు అన్ని. మరి వచ్చింది అల్లు అర్జున్ చూడడానికి ప్రభాస్ కి బాహుబలి వచ్చింది కానీ అల్లు అర్జున్ కి పుష్ప రాకముందే ఉంది. అది పీక్ కాదురా పుష్ప అనేది. కొంచెం జస్ట్ అది కలెక్షన్స్ లో పీక్ అంతే.
అట్లా స్టోరీ వైజ్ పీక్స్ కాదేం అది మళ్ళీ అంత deep కాదు. కొత్త ఉంది, కొత్త రిఫ్రెషింగ్ స్టోరీ అది. కూడా. డిఫరెంట్ స్టోరీ. నన్ను అడిగితే పుష్పల కన్నా రంగస్థలంలో ఎక్కువ స్టోరీ ఉంటది. అట్లా అది ప్లాట్ ట్విస్ట్ అది అనేది రంగస్థలంలో ఎక్కువ ఉంటాయి. ట్విస్ట్ రివీలింగ్ అవి పుష్పలు ఏముండదు. కరెక్టే. ఇప్పుడు కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలు చూడు, రంగస్థలం చూడు, పుష్ప చూడు, హీరో యాక్టింగ్, హీరో యాక్టింగ్ సినిమా రెండు పీక్ రా. పుష్పల అల్లు అర్జున్ తప్ప ఎవరు రారా? అంటే ఐడియా కూడా రాదు. పుష్ప అంటే పుష్ప అంతే. పుష్ప అంటే పుష్ప అంతే. పుష్ప అంతే ఇక. అది ఆ మార్కెట్ స్టేజ్ మీద ఇస్తారు కదా, ఇది అవార్డు తీసుకొని అది మస్తు చెప్తాడు రాడు. జాతరలో కొట్టెళ్ళినట్టు బయటకు వచ్చినా కూడా క్యారెక్టర్ క్యారీ చేస్తాడు. ఏం చేయలేదు. అది పీకిన్ వర్క్ అనమాట. ఇంకా ఈ ట్రిపుల్ ఆర్ కి మనకి ఇంకా మంచి కనెక్షన్ ఉంటారా, వర్క్ ఆఫ్ ఆర్ట్. పీక్ అనేది ఒక ఆర్ట్ ఉంటే అది ట్రిపుల్ ఆర్. హైలైట్ ఏంటంటే ఈ మైక్రో డీటెయిల్స్ ఇవన్నీ ఫేమస్ కాకముందే వాడు ఫేమస్ చేసింది తెలుసా. అదే ఇద్దరు నీళ్ళ దుంకుతారు, ఎన్టీఆర్ పట్టుకుంటాడు కాబట్టి కాలు పైకి వెళ్తే భూమి నడుచుకుంటారు, గుర్తుగా వాడు అప్పుడే మైక్రో డీటెయిల్స్ చెప్పిందంటే వాడు తోపురా వాడు. లాస్ట్ ఫైట్ ఉంటుంది చూడు, మన ఇట్లా వస్తాడు రామ్ వస్తాడు, ఆ జంగల్ ఫైట్ ఉంటది రా. ఇట్లా ఇంకా కొంచెం లైట్ పడంగానే రొబ్బదనొస్తూ మస్తు ఇట్లా వేరే. ఎట్లా అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ పోటీ పడ్డరు, అసలు బయట పిక్చర్ లేపారు అసలు ఎవరు హీరో. ట్రిపుల్ ఆర్ అంటేనే ఎలివేషన్ సీన్స్ రా. మళ్ళా దొరికాయి, మళ్ళా నీకు ఏ లైఫ్ టైం సినిమా చూసినా దొరకదు. ట్రిపుల్ ఆర్ లో దొరికేంత ఎలివేషన్ మామ ఎప్పుడైనా ఇమాజిన్ చేసుకుంటారా. పోలీస్ ఫైట్ ఎట్లా దెబ్బలు తాకుతాయి, కొట్టుకుంటారు, రక్తాలు వస్తాయి, దాని మించిన ఎలివేషన్ లేదు ఇంకోటి రామ్ చరణ్. సినిమా మీద ఎమోషన్స్ ఉండేరా. బాండ్ ఏమన్నా పెట్టిండా అసలు. అరే అరే కొన్ని ఇగో ఈ సినిమా ప్రాపర్ చేయకపోతే ఎట్లా అనిపిస్తుంది తెలుసా. ఆ చిన్న ఆమె కోసం ఇంత రిస్క్ చేసుడు ఎందుకు, ఆ పుల్లు ఏంది అవంతా అనిపిస్తుంది. కానీ సినిమాలో అట్లా అనిపించే మూమెంట్ ఒక్కడు ఉండరా, మనకేం అనిపించలేదు. ఇంకా 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 ఏతనే అయిపో, ఇంకా కొంచెం దూరం పోతే అయిపో అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ టేక్ అంతే, డైరెక్టర్ చేతుల్లో ఉంటారు అంతా. మ్యూజిక్ అసలు ఏం గుర్తిండు సార్, కొట్టుడేం సార్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ పీస్ పీక్ లో పెడుతున్నా. కాదురా, నాకు అర్థం కాదు, ఏమంటారు అన్ని మంచి తీసుకొచ్చి కదా ఒక్కటే ఎందుకు తెచ్చినావురా. మళ్ళీ హైలైట్ ఏం తెలుసా, ఇవన్నిటి బడ్జెట్ కానీ ఎక్కువ రాదు. కొన్ని పెద్ద పెద్ద మూడు రెండు కలిపినా దాని బడ్జెట్ అంతా కాదురా. దిగాలి, ఇంకా దిగాలి. లేదు పెట్టాలి కాబట్టి పెట్టినాం దాంట్లో, లేకపోతే అసలు అది అమ్మో కాబట్టి పెట్టలేము. కాదు మామ అంత బడ్జెట్ ఏం చేసి ఉంటారా వాడు. అల్ట్రా రాడ్ అది అసలు ఒక్క దగ్గర కనిపించదురా, ఇంత బడ్జెట్ ఉందని ఒక్క దగ్గర కనిపించదురా. ఇంకో సినిమా తీయాలని చెప్పి ఈ సినిమా బడ్జెట్ అంతా ఇంకో 3 సినిమాలు ప్లాన్ వేసాడు కావచ్చు ఈ సినిమా ఇష్టం.
అది అరే ప్రమోషన్ చేసే వీడు ఆ సీట్ ఆపు దేవునికి అది తెలుసా అభినవ్ ఇవాళ ఒక్క మూవీ కూడా అంత హేస్ రాలేదు మూవీస్ అంతకంటే పెద్ద ఈ ఒక్క మూవీ మొన్న అది రాలే మన నరసింహ అసలు 10 నరసింహాలు తీయచ్చురా. అవును 10 కాదు వాడు కంటెంట్ నరసింహాలు అది అది నాకు తెలిసి ఇప్పుడు నరసింహ లేదా ఆ సిరీస్ ఒక్కొక్క మూవీ వచ్చిన కొద్దీ ఆయనకి ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది కదా ఇట్లా ఇంకా మంచిగా ఇంకా పోయిన కొద్ది పీక్ అవుతుంది కావచ్చు అది. ఏది డిజ్నీ ప్రొడక్షన్ ఏది డ్రీమ్ వర్క్ అట్లుంటది. అట్లా అయిపోతుంది ఒక స్టేజ్ కి వచ్చేలేదు. అదే నాకు ఎంత అర్థం కాదు. నేను థియేటర్ పోయినా ఆది పురుష్ అందరూ అంటారు బాగాలేదని, అయినా కూడా ఎందుకు బాగాలేదు ఎట్లయినా బాగానే ఉంటది నేను పోతాను మరీ పోయి చూసుకుంటా. అది చూస్తుంటే కళాఖండంగా కాదమ్మా ఇంకా హైలైట్ పనా నువ్వన్నా ఎందుకు బాగాలేదు అని నేను కదా, నేను మా బావ ఇద్దరం కలిసి పోయినాం రా. జస్ట్ చూసి నవ్వుకుందాం, గలీజ్ ఉందట మూవీ చూసి నవ్వుకుందాం అని పోయినాం. అయితే లేదు మాకు కూసు వస్తలేదురా. ఆ కళాఖండం చూస్తుండే